సినిమాలు ఎందుకు చేయలేదు మధ్యలో? సినిమాలు చేయలేదు అంటే అప్పట్లో, అంటే ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. అప్పట్లో చూస్తే ఎక్కువ ఈ కాస్టింగ్ కౌచ్ అని అదని ఇదని ఎక్కువ ఉండే. మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి చూసుకున్నా సరే సెట్ అవ్వదు మనకి మూవీస్ అని చెప్పేసి, సరే మంచి రోల్స్ ఏదైనా వస్తే చేద్దాము అంటే మూవీస్ మొత్తానికి అవాయిడ్ చేయలేదు. ఏదైనా మంచి రోల్స్ నాకు తగ్గ రోల్స్ వస్తే చేస్తున్నాను. ఇక కొన్ని టైమ్స్ మనం వదిలేసుకుంటేనే మంచిది వన్స్ ఒక ఫ్యామిలీలోకి అడుగు పెట్టిన తర్వాత అని ఇంకా మూవీస్ మొత్తానికి వదిలేసాను అప్పట్లో. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, మెల్లమెల్లగా అప్పుడప్పుడు చేస్తున్నాను. ఎన్ని మూవీస్ చేశారండి? అంటే మాకు తెలియకుండా ఏమన్నా, అంటే మామూలుగా ఇప్పుడు అంటే మీరు చెప్తే గానీ కొన్ని గుర్తుపట్టని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాగా చరిష్మా నాయుడు గారు ఈ సినిమాలో నేను చేశాను ఫ్రెండ్ గా, శ్రీరస్తు శుభమస్తు మూవీ ఉంది అల్లు శిరీష్ గారు, ఆ మూవీలో అలీ గారికి పర్సనల్ సెక్రటరీగా చేశాను. దాంట్లో నేమ్ సరియు కామెడీ క్యారెక్టర్ చేశాను. అండ్ అలానే రాజుగారి గది 3లో కూడా చేశాను, అవికా గౌర్కి సిస్టర్ గా. బట్ కొన్ని సీన్స్ మాత్రం వేశారు, అన్ని సీన్స్ వేయలేదు. బ్రహ్మాజీ గారి కాంబినేషన్ లో ఉంటుంది. సో అలా కొన్ని మూవీ చేశాను. ఆ హీరోయిన్ గా కూడా ఒక 3-2 మూవీ చేశాను అప్పట్లో, అంతే. అంటే మామూలుగా ఇప్పుడు హీరోయిన్ అని చెప్పి ఒక కొన్ని రోజుల తర్వాత కరెక్ట్గా షూట్కి వెళ్ళే టైంలో క్యాన్సిల్ చేయటం, లేకపోతే ఆపేయటం, లేదమ్మా వేరే హీరోయిన్ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అలాంటివి కూడా క్యారెక్టర్స్ కూడా. ఏం సినిమా, ఏమైనా సినిమాలు మిస్ చేసుకున్నారా? అలా చాలా మూవీస్ అట్లా మిస్ చేసుకున్నాను. ఇక తర్వాత నుంచి ఇక నాకు అర్థమైంది ఏంటంటే మనం పనికిరాం ఇక్కడ తెలుగు వాళ్ళం అని. అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ కాబట్టి ఇక మనకి ఇంకా సెట్ అవ్వదు. సో సీరియల్స్ లో ఉంటే మంత్లీ ఇంత ఇన్కమ్ లాగా వస్తుంది, సరిపోతుందిలే అని అనుకున్నాను ఇక, అంతే. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు సినిమాలకి ఈ సీరియల్స్ కి ఏం డిఫరెన్స్ ఏంటి? అంటే మామూలుగా చాలా మంది కూడా కొంతమంది సీరియల్స్ కంఫర్ట్ అనుకుంటారు, లేదు సీరియల్స్ కంటే సినిమాలే బెటర్ అనుకుంటారు కొంతమంది. అసలు చరిష్మా గారు ఏం చెప్తారు? నేనేంటంటే కొంతమంది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళకి సీరియల్స్ బెస్ట్ అనిపిస్తుంది. ఏదైనా పర్వాలేదు మనం ముందుకెళ్ళాలి అనుకుంటే మూవీస్ అండ్ సీరియల్స్ రెండు బాగుంటాయి. ఓకే. అంటే ఏదైనా పర్వాలేదు ముందుకెళ్ళాలి అనుకుంటే, ఏదైనా పర్వాలేదు అనుకుంటే కాస్టింగ్ కౌచ్ వీటన్నిటిని ఫేస్ చేసా అలానే అనట్లేదు నేను. ఓన్లీ కమిట్మెంట్ కాస్టింగ్ కౌచ్ అని కాకుండా సమ్ డ్రెస్సింగ్ సెన్స్ అన్ని ఉంటాయి కదా. సో ఇప్పుడు నాకు సీరియల్స్ లో ఉన్నా అంటే మొత్తం సారీస్ కడతాను, లేకపోతే చుడిదార్స్ వేస్తాను, ఇలా ఉంటుంది. వన్స్ మూవీస్ కి వెళ్ళేటప్పటికి అన్ని మూవీస్ అని చెప్పాను, కొన్ని మూవీస్ లో చాలా మోడర్న్ గా ఉంటుంది, ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాటికి నేను సెట్ కాను, అందరు కాదు, నేను సెట్ కాను. అంటే ఫస్ట్ నుంచి మీరు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇదే ఒక మోటివ్ పెట్టుకున్నారు, ఇలానే ఉన్నాను, ఇలాగే ఉండాలి అని చెప్పి? ఇలానే ఉన్నాను, ఇలానే ఉంటాను కూడా. కష్టం కదా, అంటే ఇలాగే ఉంటాను అని అంటే కష్టం. నాది అనుకున్న క్యారెక్టర్ నా వరకు వస్తుంది, నాది కాని క్యారెక్టర్ నా దగ్గరికి రాదు. ఓకే, అంతే. అంటే మామూలుగా యాక్టింగ్ పరంగా ఛాన్స్ల కోసం ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? యాక్టింగ్ పరంగా అంటే ఇంకా చైల్డ్ యాక్టర్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ అంత ఇబ్బంది పడలేదు. సమ్ టైమ్స్ అంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము, ఒకప్పుడు అంత ఇబ్బంది లేకుండా. అంటే అప్పుడు ఓన్లీ తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండే మా తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు తెలుగు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా మంచిగా ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. ఓకే, అప్పుడు లేదు, ఇప్పుడైతే ఇబ్బంది పడుతున్నాం చాలా. చరిష్మా నాయుడు కాపులమ్మాయిని అంటే చాలా చోట్ల వింటూ ఉంటాను, మామూలుగా కాపుల అమ్మాయిలకి కోపం ఎక్కువ అని. కోపంతో పాటు అందం కూడా ఎక్కువే అనుకుంటున్నాను. నాకైతే కోపం ఎక్కువ ఉంది, అందం మాట నాకు తెలియదు కానీ కోపం అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఇది నిజము అని అనుకున్నప్పుడు నిజంలోనే ఉంటా, లేదు నిజంని అబద్ధం చేసి మాట్లాడతారు చూడండి చాలా మంది, దాని గురించి చాలా ఫైట్ చేస్తాను అనమాట. అంటే ఆర్గ్యూ ఎక్కువ చేస్తా నేను. అంటే ఆ రోజు చూసింది అది అక్కడ కరెక్ట్ అనిపించాలి, అదే మాట్లాడాలి, అంతే. లేదు నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు అని అబద్ధం చెప్తే ఊరుకోని ఎమ్మట వేసేసుకుంటా. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో అంటే బేసిక్గా అంటే క్యాస్ట్ అనే ఒక ఇది వచ్చింది కాబట్టి, టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే మీ క్యాస్ట్ లో చూసుకుంటే కొంచెం అమ్మాయిలు ఎక్కువగా బయటికి పంపిణీ ఇలాంటివి కొంచెం కట్టుదిట్టంగా చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ అప్పట్లో విలేజెస్ లో కూడా అన్నారు చాలా మంది, ఎంత బలి తెగించి వెళ్తుంది చూడు, ఇండస్ట్రీలోకి వెళ్ళింది అవసరమా దేనికి, వీళ్ళేంటి వీళ్ళు బతుకులేంటి అని చాలా మంది మాట్లాడారు. సో నేను అదే ఇండస్ట్రీలో నించొని స్ట్రాంగ్ గా ఒక పిల్లర్ వేసుకొని కూర్చొని నేనంటే ఇది అని చూపించుకున్నాను ఈ రోజుకి. అంటే మామూలుగా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ మనసుకు తీసుకుంటారా? నేను తీసుకోను, మనసుకు తీసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్ వేయలేమన్నమాట. ఏదున్నా లైట్ తీసుకుంటా. ఒకవేళ నా ముందుకు వచ్చి ఎవరైనా మాట్లాడతారా నేను ఆన్సర్ ఇవ్వగలను, నా వెనుక చాలా మంది మొరుగుతా ఉంటారు, అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నా బ్యాక్గ్రౌండ్ బట్టి నాకు సంబంధం లేదు, నా ఫ్రంట్ లో ఉన్నదని నేను మాట్లాడతాను. ఓకే, ఈ మామూలుగా ఇప్పుడు సినిమాలు కాకుండా ఈ సీరియల్స్ షూటింగ్స్
ఇవి ఎలా ఉంటాయండి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అంటే మార్నింగ్ విన్నాను 9 to పొద్దున్న ఈవినింగ్ ఎప్పుడో- 9 ఉంటుంది. ఆ. అంటే మార్నింగ్ 9 to అంటే మనం 6:30, 7కి స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి, ఇంటి దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళి 9కి విత్ మేకప్ తో కెమెరా ముందు ఉండాలి. తర్వాత ఇక నైట్ 9 అని అనుకున్నారు కానీ ఇప్పట్లో 9 ఎవరు చేయట్లేదు. 9 అవుతుంది, 10 అవుతుంది, 11 కూడా అవుతుంది. సమ్ టైమ్స్ లో నెక్స్ట్ డే మార్నింగ్ 7 కూడా అవుతుంది. ఓకే అంటే అలాంటప్పుడు డబుల్ కాల్ షీట్ వేస్తారా లేదా adjust అవుతారా? ఆర్టిస్ట్లకి అలా ఏమి ఉండదు. Hmm. టెక్నీషియన్స్ అందరికి 1 hour అంటే ఆఫ్టర్ 9 గంటకి ఇంత అని అమౌంట్ ఉంటుంది. Hmm. ఆర్టిస్టులకి అలా ఏమి ఉండదు. ఫస్ట్ ఏదైతే అమౌంట్ మాట్లాడుకుంటారో డే పేమెంట్, ఆ పేమెంట్ మాత్రమే నెక్స్ట్ డే అయినా నెక్స్ట్ ఈవినింగ్ అయినా ఇదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. ఓకే అంటే మామూలుగా ఇప్పుడు సీరియల్స్ విషయానికి వస్తే ఎన్ని సీరియల్స్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా మొత్తం మీద ఒక 40 సీరియల్స్ చేశాను అన్నారు మొత్తం చైల్డ్ యాక్టర్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక ఇప్పటికి 40. బట్ మీకు బాగా చరిష్మా నాయుడుకి బాగా పేరు వచ్చి జనాలు గుర్తుపట్టిన సీరియల్ కానీ లేకపోతే క్యారెక్టర్ కానీ ఏం చెప్తారు? ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ లోనే బాగానే గుర్తుపడతారు. నెగిటివ్ ఎక్కువ చేస్తాను కాబట్టి ఎక్కువ గుర్తుంటాను అనమాట నేను. సో నాకు బాగా గుర్తింపు వచ్చిన సీరియల్ వచ్చి శ్రావణ సమీరాలు, ఇంటి గుట్టు, లక్ష్మీ కళ్యాణం, శశిరేఖ పరిణయం, ఇప్పుడు పాపేమ జీవన్ జ్యోతి, దెన్ బిఫోర్ రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్, ఇలా చాలా సీరియల్స్, ఋతుగీతం, చాలా ఉన్నాయి సీరియల్స్. ఆడదే ఆధారం, అత్తారింటికి దారి, అంటే ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ లో మంచి నేమ్ వచ్చింది అన్నమాట. ఓకే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సినిమా పేరు లాగా ఉన్నాయి కదా కానీ సీరియల్స్ లో కూడా ఇదే నేమ్స్ ఉంటాయి. సీరియల్స్ లో కూడా ఇదే నేమ్ ఉంటుంది. అవును. ఓకే అంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది సీరియల్స్ సినిమాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బిజీగా ఉంటుంది కదా. సో ఫ్యామిలీకి ఎంతవరకు మీరు ఆ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు? నేను వన్స్ షూట్ లొకేషన్ కి వెళ్ళానంటే షూట్ లోనే ఉంటాను. అంటే ఫ్యామిలీకి ఫోన్ చేస్తుంటాను, పాపతో మాట్లాడుతుంటాను, తిన్నావా లేదా అడుగుతుంటాను. వన్స్ షూట్ అయిపోయినాక ఇంటికి వస్తే నాకు ఇంకా షూటింగ్ వాళ్ళు ఎవరు నాకు తెలీదు, వాళ్ళతో నాకు పరిచయం కూడా లేనట్టే ఉంటాను. అంటే బయట ఫ్రెండ్స్ ఎవరితో అసలు నాకు అంటే ఫ్రెండ్స్ ఉన్నా సరే షూట్ లొకేషన్ వరకే. తర్వాత ఇంటికి రావాలి, వాళ్ళతో ఫోన్స్ మాట్లాడాలి, లేదా పార్టీలకి వెళ్ళాలి, పబ్లిక్ వెళ్ళాలి, ఇలాంటివన్నీ మనలో లేవు. ఓకే ఎందుకు ఎక్కువగా అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పిన సీరియల్స్ లో మీ క్యారెక్టర్ కూడా చాలా నెగిటివ్ గా ఉంటుంది కదా. అవును. ఎందుకు ఎక్కువగా అంటే చూస్తాక చక్కగా అంటే ఒక బాపు బొమ్మలాగా లేకపోతే ఒక పాజిటివ్ వైపు వస్తుంది బట్ నెగిటివ్ క్యారెక్టర్ ఎందుకు చేశారు? ఏమో తెలియదు మరి, వాళ్ళు నాకు అలా ఫిక్స్ అయిపోయారు. నాకు కూడా అదే ఇష్టం, యాక్చువల్ గా నెగిటివ్ ఇష్టం. అవునా? నెగిటివ్ చాలా బాగుంటుంది అన్నమాట. హీరోయిన్ అనేవాళ్ళు ఒక 5 to 10 minutes ఎపిసోడ్ లో కనిపిస్తే టోటల్ 24 minutes లో మిగతా 24 ఒక 10 minutes వీళ్ళు కనిపిస్తే మిగతా 14 minutes వీళ్ళనే కనిపిస్తారు. అండ్ ఆడియన్స్ కూడా ఎక్కువ మైండ్ లో పెట్టుకుంటారు, ఏమో ఇలా చేస్తుంది చూడు, ఎలా సాధిస్తుంది చూడు దాన్ని, అది దాన్ని చెప్పి మాట్లాడుకుంటారు కదా. సో అలా నెగిటివ్ కామెంట్స్ అనేవి నాకు బ్లెస్సింగ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు నెగిటివ్ ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే ఓన్లీ సీరియల్ క్యారెక్టర్స్ అన్న ఒపీనియన్ తో మీరు ఎక్కువగా ఆ క్యారెక్టర్స్ ఎక్కువ నెగిటివ్ వస్తుంటాయి నాకు. అంటే మామూలుగా ఇప్పుడు ఒక సినిమాలో ఒక లాయర్ క్యారెక్టర్ చేసినా ఒక డాక్టర్ క్యారెక్టర్ చేసినా అదే 30 సినిమా 40 సినిమాలు అదే క్యారెక్టర్ కనబడుతుంది. మీకు ఎప్పుడు బోర్ కొట్టలేదు అంటే ఒక డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మొన్న చేసిన పని ఈ టైప్ లో? అలా ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నేను ఓన్లీ నెగిటివ్ ఒకటే చేయలేదు, పాజిటివ్. లాస్ట్ టైం మళ్ళీ సీరియల్ చేశాను అన్నపూర్ణ బ్యానర్ లో. ఇంటి గుట్టు కూడా అన్నపూర్ణ బ్యానర్. ఇంటి గుట్టు ఏంటంటే లైక్ నెగిటివ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, తింగర్తనం ఉంటుంది, అన్ని వేరియేషన్ ఉంటుంది ఇంటి గుట్టు సీరియల్లో. రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ కూడా మొత్తం నెగిటివ్ ఉంటుంది. సో అలానే మళ్ళీ సీరియల్ వచ్చి మొత్తం టోటల్ పాజిటివ్ అన్నమాట. ఇన్నోసెంట్ ఉంటాను, చాలా ఇన్నోసెంట్. కావ్యాంజలి జమ్నెక్ చేశాను, అది కూడా ఇన్నోసెంట్ ఉంటాను చాలా. అలా అన్ని క్యారెక్టర్స్ చేశాను, ఓన్లీ నెగిటివ్ అనే కాకుండా హీరోయిన్ దగ్గర నుంచి విలన్ వరకు అండ్ డాటర్ నుంచి సిస్టర్ వరకు అన్ని క్యారెక్టర్ చేశాను. అన్ని క్యారెక్టర్ చేశారు, అటు మా టీవీ ఇటు అన్ని ఆల్మోస్ట్ అన్ని ఛానల్ దూరదర్శన్ కూడా మొత్తం అన్ని కవర్ చేశారు. అన్ని కవర్ చేశాను.